ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్‌లో ఉన్నటువంటి 2 పదాల గురించి, వాటి గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం. అపోస్టసీ అండ్ రిప్రోబేట్స్. రిప్రోబేట్స్. అపోస్టసీ అనేది బహుశా ఐ థింక్ జాన్యువరి నెలలోనే ఎప్పుడో చాలా ఎలాబొరేట్‌గా చెప్పాను. కొన్ని విషయాలు రిపీట్ అవుతాయి. రిప్రోబేట్స్ అనేది కొత్తది. మతభ్రష్టత్వం అంటే మతానికి ద్రోహం చేయడం. భ్రష్టులు అంటే అనర్హులైపోతారు వాళ్ళు. పరలోకానికి కూడా అనర్హులైపోయేటువంటి విధంగా ఈ రిప్రోబేట్స్ ఉంటారు. సో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మీరు భ్రష్టులు కావద్దు. డు నాట్ బి రిప్రోబేట్స్. మీరు డు నాట్ బి డిస్క్వాలిఫైడ్. మీరు అనర్హులు కావద్దు. ఓ విశ్వాసులారా, మీరు అవినీతి చేయొద్దు. డోంట్ బి కరప్ట్. అదే సమయంలో మతభ్రష్టత్వము దేనికి సూచన అనేది వేళ పాటల్లో కూడా మనం గ్రహించాం. అలలో మనం ఉన్నాం. అంచె సమయాల్లో ఉన్నాం. అపోస్ అపోస్టసీ అంటే విశ్వాస ఘాతకం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యూదా. అపోస్టసీ, మతభ్రష్టత్వం. బైబిల్లో ఈ అపోస్టసీ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే పడిపోవడము లేక విడిచిపెట్టడం, విశ్వాసాన్ని వదిలివేయడం. కొంతకాలము విశ్వాసంలో ఉండి దాన్ని వదిలివేయడం. ఇది గ్రీకు పదము అపోస్టేసియా అనే దాని నుంచి వచ్చింది. అపోస్టాసియా అంటే ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని కొన్ని కారణాల వల్ల వదిలివేసుకుంటే దాన్ని అపోస్టసీ అంటారు. అనేక మంది ఉన్నారు. అపోస్టాసియా అపోస్టాసియా అనే పదం గ్రీక్ పదం నుంచి అపోస్టసీ వచ్చింది. మీకు కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రీచరు కూడా సచ్చీలుడైనటువంటి ప్రీచర్ అనుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నిజాయితీ పరులైనటువంటి ప్రీచర్స్, ప్రభువుని నమ్మి కష్టమైన నష్టమైన ప్రభు విశ్వాసంలో ఉండేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. వారు అనుకున్నవి సాధించకపోతే మత విశ్వాసాన్ని, ప్రీచింగ్ని కూడా వదిలేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో మత భ్రష్టత్వం అంటే మత విశ్వాసాన్ని వదిలివేసి వారు ఇంకొక మతంలోకి వెళ్ళిపోవడం, లేక ఇంకొక ఫెయిత్లోకి వెళ్ళడము మనం చూస్తున్నాం. తెస్సలోనికే రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితే గాని ఆ దినం రాదు. అంటే ప్రభు దినం, అంటే మధ్యాకాశానికి వచ్చేటువంటి ఆ రోజు. మొదట భ్రష్టత్వం అంటే ఇప్పుడంతా భ్రష్టత్వమే. యుద్ధాలు జరుగుతున్నాయి, భ్రష్టత్వం రకరకాలుగా జరుగుతుంది. ఇవి జరగాలి అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో అపస్టస్ అనే మాట మనం కొన్ని వెర్షన్స్లోనే చూడొచ్చు. మిగతా వాటిలో ఫాలింగ్ అవుట్, పడిపోవడం అనేది ఉంటుంది. అంటే మొదట మత భ్రష్టత్వం జరగాలి, అప్పుడు నాశన పాత్రుడు యాంటీ క్రైస్ట్ వస్తాడు. వాడే పాప పురుషుడు, పెరిడిషన్, సన్ ఆఫ్ పెరిడిషన్. అప్పుడే ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఇవన్నీ గుర్తులు మనకి. అంత్యక్రీస్తు ఎప్పుడు వస్తాడు అంటే మత భ్రష్టత్వం జరగాలి, ఇప్పుడు జరుగుతుంది. సో మనము ఆ పాప పురుషుడు పేరు వెల్లడి కావాలి అంటే సిన్ ఆఫ్ పెరిడేషన్, అంత్యక్రీస్తు పేరు వెల్లడి కాగానే ప్రభువు దినం వస్తుందని మనం గమనించవచ్చును. అపోస్టసీ అనేది అనేక రకాలుగా ఉంటుంది. అయితే రిప్రోబేట్ అనేది వ్యక్తులకు సంబంధించినటువంటిది. అపోస్టసీ చర్చిలో ఉంటుంది, వ్యక్తుల్లో ఉంటుంది, బోధకుల్లో ఉంటుంది. అపోస్టసీ ఒక ప్రపంచంలో
గొప్ప చర్చ్ అయినటువంటి ఎపిస్కోపల్ చర్చ్లోకి ప్రవేశించింది. థియలాజికల్ యూనివర్సిటీలో కూడా, వేదాంత విశ్వవిద్యాలయాల్లో కూడా మత భ్రష్టత్వం ప్రవేశించింది. ఎల్జిబిటిక్యూ, ఈ లెస్బియన్స్, గేస్, వీళ్ళ వీళ్ళకి సపరేట్ చర్చిలు అమెరికాలో కట్టుకున్నారు. ఈ అపోస్టసీ గురించే మీరు ఫైట్ చేయాలని యేసు ప్రభు ఆ, సోదరుడైనటువంటి యోధా యోధా రాసిన పత్రికలో, మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడుచుండవాలని రాశాడు. అపోస్టస్ ఇన్ చర్చెస్, చర్చిల్లో బిలీవర్స్, ఈ ఈ యొక్క చర్చిల్లో మతభ్రష్టత్వాన్ని చూసి బోధకుడు సరైన విధానంలో సత్యాలను, బైబిల్ పట్టుకుంటాడు, కోటేసుకుంటాడు, సూటేసుకుంటాడు, కానీ ఆ బైబిల్ బోధను, సత్యాలను ప్రజలకు అందించకుండా తన ఉద్యోగము ఏదో మాట్లాడడం అనేది 20 నిమిషాల 30 నిమిషాల మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. క్రైస్తవులందరూ కూడా ఎందుకు గొప్ప జ్ఞానము కలిగి ఉంటారంటే దానికి కారణము ఈ మత భ్రష్టత్వం కలిగినటువంటి బోధకులే. వారికి రాదు, కృషి చేయరు, ఎంతసేపు వేరే వేరే వాటి మీదే వాళ్ళు కృషి చేస్తారు, కానీ వాక్యం ఎలాగని చెప్పాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఏంటనేది వాళ్ళు ఆలోచించరు. వీళ్ళంతా కూడా తోడేలు చర్మము కప్పుకున్న విధముగా ఉంటారు వీళ్ళు. సో చాలామంది ఈ మత భ్రష్టత్వం కలిగినటువంటి బోధకులు టీవీలో ప్రసంగిస్తూ ఉంటారు, మీరు గమనించవచ్చు. మీకు జ్ఞానం చాలా సంపూర్ణంగా ఉంది కాబట్టి వీళ్ళు చెప్పే వాక్యానికి వారి జీవితాలకి పొంతన ఉండదు. సో అందుకనే మనల్ని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ఈ సంఘాలలో కూడా పవిత్రమైనటువంటి ఆరాధన, దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అనేటువంటి విధానంలో కాకుండా సండే నాడు కూడా ఇలాగ మ్యూజికల్ రిట్రీట్ లాగా మ్యూజిక్తో ఆదివారం వర్షిప్ చేసేటువంటి చర్చిలు చాలా ఉన్నాయి. బైబిల్ ప్రకారము స్త్రీలు బోధించకూడదు పులిపేటెక్కి. అయితే అర్ధనగ్నంగా మాట్లాడేటువంటి, ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రీచర్స్ కూడా, శరీరాన్ని బహిర్గతం చేసుకునేటువంటి మహిళా ప్రీచర్స్ కూడా మీరు టీవీలో చూడొచ్చు. ఇది బైబిల్ విరుద్ధం, బైబిల్కి వ్యతిరేకం. సువార్త బోధకుల్లో, అంటే చర్చిల్లో కూడా అలాగా ఉంది. సువార్త బోధకుల్లో మత భ్రష్టత్వం అనేది, దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది చాలా సువార్థికులు పెద్ద పెద్ద చర్చిల్లో మానేశారు. ఎక్కువసేపు ఉంటే ప్రజలు కూడా ఊరుకునే స్థితిలో ఉండరు. ఎక్కువ సంగీత ఆరాధనలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత వాక్యం వినడానికి ఉండదు. మానవ పద్ధతులే దైవికమైన పద్ధతులు అని చెప్పి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మార్కు 7:7లో మనం చూస్తే ఈ మనుష్యులు అంటే క్రైస్తవులు మానవ పద్ధతులు దైవోపదేశములన్నీ బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అంటాడు. ఎవరి గురించో రాయట్లేదు, అది విశ్వాసాల గురించే. సో ఇవన్నీ కూడా అంత్యకాలానికి ఆ, ఆ, ఇవన్నీ కూడా సూచనలు. మతభ్రష్టత్వం అంటే ఈ మత విశ్వాసాన్ని నుంచి వైదొలగడం అనేది అది చాలా కామన్ థింగ్. బిల్లీ గ్రహాం గారు అమెరికన్స్ ఒక అమెరికాలో ప్రాముఖ్యమైనటువంటి పాస్టర్, ఇంచుమించు 100 ఏళ్ళు బతికాడు ఆయన. 2018లోనే ఆయన ప్రభు పిలుపు దగ్గరికి పిలుపు అందుకుని వెళ్ళిపోయాడు. బిల్లీ గ్రహాం గారు తెలియనటువంటి వాళ్ళు ఉండరు. గొప్ప సువార్తికుడు, మంచి ఇన్స్పిరేషనల్ మెసేజెస్ ఇస్తుండేవాడు. యేసే రక్షకుడు, యేసు ప్రభు వస్తున్నాడు అని చాటుతూ ఉండేవాడు. ఈయన తోటి అసోసియేట్ అంటే ఆయనతో పాటు సేవ చేసేవాడు చార్లెస్ టెంపుల్టన్ అని, ఒక 20-25 ఏళ్ళు ఆయనతో పాటు ఉండి 1940 సంవత్సరంలో అదే విధముగా దిట్టగా మా దేవుని వాక్యంలో బలమైనటువంటి విశ్వాసగా ఆ, మా, ఆ, బిల్లీ గ్రహాం గారు ఉన్నారు. కానీ ఆయనతో పాటు పనిచేసే ఆ, చార్లెస్ టెంపుల్టన్ సేవకుడు కాదు ఇతను. ఇతను పాస్టర్, అసోసియేట్ పాస్టర్. మతాన్ని వదిలేస్తాడు. ఆ కారణాల గురించి మనం మాట్లాడట్లేదు, కానీ ఒక బుక్ కూడా రాసిపోయాడు పోతూ పోతూ. మనం కూడా చాలా పుస్తకాలు రాసుకున్నాం కదా, ఫేర్వెల్ టు గాడ్, దేవునికి ఫేర్వెల్ చెప్పడం. ఆయనకు ఆయన వదిలేసుకుంటున్నాం కాబట్టి. సో మై రీజన్స్ ఫర్ రిజెక్టింగ్ ద క్రిస్టియన్ ఫెయిత్, నేను క్రైస్తవ విశ్వాసాన్ని వదిలివేయడానికి గల కారణాలని ఒక పుస్తకం రాశాడు. ఈ విధముగా
ఒక గొప్ప సువార్తికునితో పాటు పనిచేస్తున్నటువంటి ఇంకొక సువార్తికుడు 25 ఏళ్ళ తర్వాత ఆ మత ప్రచారాన్ని వదిలేస్తాడు. అపోస్టసీన్ ప్రీచర్స్. మనము ఏదో పెద్ద పాస్టర్ గారు, పెద్ద సేవకుడు, పెద్ద బోధకుడు, ఈయన సూపర్, ఈ ఈయన చెబితే వాక్యం అదిరిపోతుంది అనేటువంటి విధానంలో ఉండకూడదు. ఎందుకంటే ఇంతకంటే గొప్ప సేవకులు ఎవరు ఉండరు. డాన్ బార్కర్ అనేవాడు 20 సంవత్సరాలు క్రిస్టియన్ ఫెయిత్ని ఆ మ్యూజిక్ ప్రీచింగ్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉండేవాడు. ఈయన కూడా 20 సంవత్సరాలు డాన్ బార్కర్ సేవను చదివించి కొన్ని వాళ్ళకి ఏవో ఆకర్షణల వల్ల వెళ్ళిపోయారు. జెర్రీ డీవిట్ 25 ఏళ్ళు దేవుని సేవ చేస్తూ పెంతుకోస్తల మినిస్ట్రీ ఎంతో ఘనంగా చేస్తూ దేవుడు లేడని చెప్పే స్థాయికి వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు కూడా మీకు ఇదివరకు చెప్పాను. టెంపుల్టన్, చార్లెస్ టెంపుల్టన్, అదేవిధంగా డాన్ బార్కర్, జెర్రీ డీవిట్. వీళ్ళు మామూలు ఆషామాషి ప్రీచర్స్ కాదు వీళ్ళు. మన చర్చ్ వయసు ఎంత ఉందో అంత వయసు ఉన్న ప్రీచర్స్ వీళ్ళు. సడన్ గా వీళ్ళు తమ విశ్వాసాన్ని వదిలేసేస్తారు. దీన్ని అపోస్టసిన్ ప్రీచర్స్ అంటారు. అందువల్ల ఏ ప్రీచర్ని మనం చూడకూడదు, కానీ ప్రీచరు ప్రీచరు ఎవరి గురించి అయితే చెప్తున్నాడో ఆయన నమ్ముకోవాలి, కానీ ప్రీచర్స్ని నమ్మకూడదు. హోప్ ఆఫ్టర్ ఫెయిత్ అనే బుక్ రాశాడు ఈ జెర్రీ డేవిడ్. బిలీఫ్ టు ఎథిజం. అందువల్ల పడిపోవడం అనేది పెద్ద ఏం గొప్ప విషయం కాదు. అందుకనే తాను నిలుచున్నానని అనుకునేవాడు, విశ్వాసంలో నిలుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా చూడాలి. ఈ జెర్రీ వింటే ఈ మధ్య చచ్చిపోయాడు. ఇతను వేరే రిలీజియస్ లీడర్స్ అంటే ఇలాగ విడిపోయినటువంటి వాళ్ళతో ఆ, కలిసిపోయి ఒక ప్రాజెక్ట్ ఏదో చేసుకుంటున్నాడు. లూసిఫర్ కూడా ఒక గొప్ప అపోస్టసీ. ప్రధాన దూతగా సంగీతానికి సారథ్యం వహించేటువంటి పరలోకంలో సంగీతానికి సారథ్యం వహించేటువంటి వాడని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అంత ఉన్నటువంటి లూసిఫర్ సన్ ఆఫ్ ది మార్నింగ్ మార్నింగ్ మతభ్రష్టత్వం, దురాశ ఆ విధంగా చేస్తాడు. సౌత్ అమెరికాలో ఒక గాడ్, ఒక బొమ్మ, గర్భిణీ స్త్రీ లోపల శిశువుతో కలిగి ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ బొమ్మను పాచమామ అంటారు. ఈ పాచమామ అనేది ఒక దేవుడి కింద సౌత్ అమెరికాలో కొంతమంది విగ్రహారాధన చేస్తూ ఉంటారు. ఈ మొన్ననే ఆ, ఏప్రిల్ నెలలో చనిపోయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఈ పాచమామ బొమ్మని తాకి అన్ని రిలీజియన్స్ కూడా మంచివే అన్నాడు. ఆల్ ఆర్ గుడ్, ఆల్ రిలీజియన్స్ ఆర్ వెరీ గుడ్, ఆల్ గాడ్స్ ఐడల్స్ ఆల్సో సేమ్ టు జీసస్ అనే దానిని మరి ఈ క్రైస్తవ లోకానికి అధినేత, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అంటే రోమన్ క్యాథలిక్కులు అధినేత అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ ఆ విధంగా ఆ పాచమామ బొమ్మని పట్టుకొని ఈ విగ్రహాలు కూడా చాలా మంచి మంచి రిలీజియన్స్ అని అన్నాడు. ఇతనే అంత్యకాలపు చివరి పోప్ అంటారు పోప్ ఫ్రాన్సిస్ని. అతను మొన్నే అతను ఆ, చనిపోయాడు. ఓసారి పోప్ ఫ్రాన్సిస్ ఏమన్నాడంటే అమెరికాలో, మనమంతా యేసు ప్రభువు అనుచరులము. ఆయన జీవితము మనము మనుషులుగా మాట్లాడుకోవాలంటే అది వైఫల్యంతో కూడింది. సిలువ కూడా ఒక వైఫల్యం అంటాడు. అది చాలా దురదృష్టకరమైనటువంటి మాట. మనం ఎప్పుడు కూడా సెలువు హెచ్చించాలి, యేసుని హెచ్చించాలి. ఆ యేసు ప్రభువు ద్వారా మన జీవితాలు ఏ విధంగా మనం రక్షింపడ్డా అంటే గొప్ప అధినేత అతను. అప్పుడు ప్రజలంతా కూడా ఎలాంటి ఫూల్స్ అంటే గొర్రెలు అని అంటారు కదా క్రైస్తవుల్ని. ఆ, అందరూ కూడా చప్పట్లు కొట్టారు. యేసుప్రభు మనము ఆయన్ను ఆయన ఆయన ఫాలోవర్సమే, కానీ ఆయన జీవితం పెద్ద గొప్పదేమీ కాదు. సెలువు కూడా ఒక ఫెయిల్యూర్ మానవులుగా చెప్పుకోవాలంటే అని అన్నాడు. అందరు చప్పట్లు కొట్టి ఆనందించారు. పోప్ ఫ్రాన్సిస్ అంటే దేవుని దూతగా, దేవుని రిప్రజెంటేటివ్గా ఈ భూమి మీద కొలుస్తూ ఉంటారు. యాక్చువల్గా అతను అది వాటికన్ సిటీకే, రోమ్లో ఉన్న వాటికన్ సిటీకే అధినేత. అయితే ఈయన శాసిస్తే అదే ప్రజలంతా వింటారు అక్కడ. మరి అలాంటి ఆయన 88 ఏళ్ళు బ్రతికి 21 తారీఖు ఏప్రిల్ని చచ్చిపోయాడు. అయితే చనిపోయినప్పుడు ఆయన ఫోటోతో పాటు యేసుప్రభు ఫోటోలు, మరియమ్మ ఫోటోలు ఇవన్నీ పెట్టారు. అంటే
ఉన్నంతకాలమేమో యేసుప్రభుని గనపరచలే లేనివాడు కూడా చనిపోగానే పరలోకంలోకి వెళ్ళిపోవాలనేటువంటి ఆశను కలిగి ఉంటారు. అది చాలా దురదృష్టకరం. అంటే మత భ్రష్టత్వం అనేది మనుషుల్లో కూడా మా ప్రీచర్స్లో కూడా ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ. మనం వాళ్ళని ఏమనం కానీ వాళ్ళు చేసిన పనులను బట్టే మాట్లాడతాం. అమెరికాలో ఎపిస్కోపల్ చర్చ్ అని ఒకటి ఉంది. ఈ చర్చి ఈ చర్చ్ అతి పురాతనమైన చర్చి. ఈ చర్చ్ నుంచే మొత్తం చాలా చర్చిలు వచ్చాయి. ఇది అయితే ప్రస్తుతం ఈ చర్చి ఆ, మూలాలు బైబిల్లో ఉన్నప్పటికీ అవి ఒక మతభ్రష్టత్వ చర్చిగా తయారైపోయింది. వీళ్ళు ఇదివరకైతే సిలువ వేయబడిన పునరుద్ధానం చేయబడిన రక్షకును సువార్తను బోధిస్తూ ఉండేవారు. మంచి మంచి ప్రీచర్స్ ఉండేవారు. ఈ చర్చ్ ప్రభావం యూరప్, ఆఫ్రికా, అమెరికాల వరకు కూడా వెళ్ళిపోయింది. అయితే ఈ చర్చ్ ప్రపంచమంతా కూడా దీని బోధలు విస్తరించాయి కానీ ఇప్పుడు మత భ్రష్టత్వంతో నిండిపోయింది. ఏం భ్రష్టత్వం? బైబిల్కి విరుద్ధంగా ఈ చర్చ్లో హోమోసెక్షువల్ అయినటువంటి అతన్ని ఆర్డినేషన్ ఇచ్చి గే బిషప్, గే అంటే హోమో, గే బిషప్గా చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దేవుని యొక్క సేవకుడు గేగా ఎన్నుకున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళు యేసు ప్రభువుని కొనియాడరు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే యేసు ప్రభు దైవత్వాన్ని తగ్గించడానికి, కించపరచడానికి ప్రయత్నం చేసే విధంగా ఈ ఈ యొక్క చర్చ్ పెద్దలు ఉన్నారు. యేసు ప్రభు అంటే ఒక ప్రేమామయుడు, ప్రేమకు గుర్తుగానే చెప్తారు కానీ రక్షకుడు అని చెప్పరు. మూడవ తప్పిదం ఏంటంటే ట్రినిటీని పూర్తిగా నమ్మరు. ఇష్టమైతే నమ్మండి, లేకపోతే లేదంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను పూర్తిగా విశ్వసించమని చెప్పరు, విశ్వసించ ఆ, అల్లి అని చెప్పరు. సో అంతా కూడా కన్ఫ్యూజన్. యేసుప్రభుని రోమన్ క్యాథలిక్లు కూడా ఒక స్టైలిష్ ఇలాగా అదొక ఫ్యాషనబుల్గా డ్రెస్లో వేసి సిలుమ్రాన్ మీద కొరడాలతో కొట్టబడి రక్తాలు కారుస్తున్నటువంటి యేసును ఒక మంచి డ్రెస్లో వేసి పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా యేసు ప్రభుని, దేవుణ్ణి ఆమె అనొచ్చు, పురుషలింగం కాదు, దేవుడు స్త్రీ అని కూడా అనొచ్చు అని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇది దైవదోషణ. యేసుప్రభు దేవాది దేవుడు, యేసుప్రభు ఏమి స్త్రీలు ఏమి కాదు. సో ఈ విధంగా అనేక రకమైనటువంటి ఆమ్, ఆమ్, లోపభూయిష్టమైనటువంటి భ్రష్టత్వం ఈ చర్చిలో ప్రవేశించింది. దీని ద్వారా అనేక సంఘాల్లో ఇప్పుడు యూకేలో కూడా స్త్రీలు బిషప్పులుగా చేయబడేటువంటి పరిస్థితి వస్తుంది. స్త్రీని దేవుడు మరి ఎందుకు ఏ కారణంతో హెచ్చించలేదో కానీ పెద్ద పెద్ద స్థాయిల్లో బిషప్పుల స్థాయిలో ఉండాలని ఆ బైబిల్ చెప్పలేదు. అలాగే గే స్వలింగ సంపర్కులు కూడా ఉండాలని కోరుకోలేదు. తాజాగా ఎన్నికైన బిషప్ స్వలింగ సంపర్కము అంటే ఆ స్వలింగ సంపర్కాన్ని నమ్మేటువంటి స్త్రీని కూడా మరి తాజాగా బిషప్గా ఎన్నుకున్నారు. ఈమె స్వలింగ సంపర్కం అంటే హోమోసెక్షువల్ అనమాట. ఆడ ఆడ మగ మగ సెక్షువల్గా ఎంజాయ్ చేసేటువంటి జాతి. ఈ విధముగా బైబిల్లోకి విరుద్ధంగా స్త్రీయే బిషప్లు గాను ప్రీచర్ గాను ఉండకూడదు అనేటువంటి విధానంలోంచి గేలు అదేవిధంగా హోమోసెక్షువల్స్ బిషప్లుగా చేసేసారు. ఈ ఎపిస్కోపల్ చర్చ్ లాంటివి ఎన్నో తయారైపోయి చాలా చర్చిల్లో ఈ భ్రష్టత్వం వల్ల యంగ్ పీపుల్స్ రాకపోవడం వల్ల చర్చిలు మూసేయడం జరిగింది. అంటే మనుష్యుల్లో భ్రష్టత్వం, ప్రీచర్స్లో భ్రష్టత్వం, చర్చిల్లో భ్రష్టత్వం. అంటే వెపస్టసీ అనేది రకరకాలుగా ఇప్పుడు విలేతాండం చేస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో మా అబ్బాయి ఆ, జాయిన్ అయ్యాడండి. థియాలజీ చదువుతున్నాడు, ఎంటీహెచ్ చదువుతున్నాడు అంటే మనం మోసపోకూడదు. ఏల్ యూనివర్సిటీ థియాలజీ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలు నడిపేటువంటి పెద్దలు, ప్రొఫెసర్స్ అందరూ కూడా వాళ్ళు చాలా మంది నాస్తికులు. బోధిస్తారు కానీ వాక్యాన్ని నమ్మరు. ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా మంది ప్రీచర్స్, మేము బోధకులం, ఓన్లీ ప్రీచింగ్ చేస్తాము కానీ ఆ యేసు ప్రభువుని మేమేమీ నమ్మం
అనే ఎథిస్టులు కూడా ప్రొఫెసర్లుగా యూనివర్సిటీలో పనిచేస్తాం మొదలైంది. సో ఈ యూనివర్సిటీలు కూడా మతభ్రష్టత్వంగా తయారైపోయాయి. కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్లో, న్యూజెర్సీలో, ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ విధంగా జరుగుతుంది. ఈ ఆ, నడిపేటువంటి ప్రొఫెసర్స్ యేసును గనపరచరు. ఆ అదేవిధంగా దేవుణ్ణి స్త్రీ దేవతగా చూస్తారు. యేసుప్రభుని దేవుని కుమారుడిగా కూడా వాళ్ళు నమ్మరు. ఏదో ఆయన ఒక మంచి టీచర్ అని ఈ ఎవాంజలికల్ సెమినరీస్లో దేవుడు కూడా ఆ, ఆమె అని పిలవచ్చునని ఇలాంటి సిద్ధాంతాలను వీళ్ళు కూడా ఒక టీచర్ అంతే ఆయన. అంతేగాని రక్షకుడు, ఆ, ఈయన ఈయన ద్వారానే రక్షణ, యేసు ద్వారానే రక్షణ, ఆ, యేసు దేవుని కుమారుడు అనేటువంటి నంబరు ఒక సద్గురు ఏదో కొండ మీద ప్రసంగాలు చేసుకునేటువంటి ఒక మంచి గురువు అన్నట్టుగానే అక్కడ ప్రొఫెసర్స్ కూడా బోధిస్తూ ఉంటారట. ఇవన్నీ సత్యాలు. ఈ ఈ విధముగా వాళ్ళు మరి నరకం ఉందని, తీర్పు ఉందని కూడా వాస్తవికతను తిరస్కరిస్తూ ఉంటారంట ప్రొఫెసర్స్. అందువల్ల మీ పిల్లలు యూకేలోనో యుఎస్ఏలోనో ఒకవేళ చదువుతూ ఉన్నట్లయితే, మీరు చదువుతున్నట్లయితే మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ నుంచి క్రమశిక్షణలో వారిని మీరు పెట్టలేరు. ఈ థియాలజీ అనే కాదు, ఏదో మీరు బీటీ ఎంఎస్ ఆడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతూ ఉంటాడు, భ్రష్టుడిగా అయిపోతూ ఉంటాడు. అందువల్ల విదేశాలలో వేదాంత విద్య మా అబ్బాయి చదివాడు అంటే ఆడు ఆ, ఇక్కడికి వచ్చి సేవ చేసే బదులు గే పాస్టర్ గానో, స్వలింగ సంపర్కుడు గానో, హోమోసెక్షువల్ గానో ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ధోరణి. ఎల్జీబీటీక్యూ, దీని గురించి కూడా చెప్పాను. ఎల్జీబీటీక్యూ అంటే కొన్ని రకాలైనటువంటి వర్గాల మనుషులకు ఒక గొడుగు పదం అన్నమాట ఇది. ఎల్జీబీటీ అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్. క్వీర్ అంటే ఇది ఇలాంటి వాళ్ళే. ఇంకా ఎలాంటి జాతికి చెందినటువంటి వాళ్ళు ప్లస్ దీన్ని ఎల్జీబీటీక్యూ అంటారు. వీళ్ళకి సెపరేట్ చర్చిలు ఉన్నాయి. యుఎస్ఏలో, యూకేలో కూడా ఎల్జీబీటీక్యూ చర్చ్. ప్రతి ఏడాది కూడా 4 లక్షల మందితో వీళ్ళు గే గే ప్రైడ్ పెరేడ్ అని చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఆ, వీళ్ళు స్వలింగ సంపర్కులు. ఇప్పుడు ఇందులో ఒకడేమో పురుషుడిగా ఉంటాడు, ఇంకొకడేమో స్త్రీగా ఉంటుంది. ఈ పిక్చర్లో చూడండి, ఒక స్త్రీయే పురుషుడు ఆకారంలో ఉంటుంది. అంటే పురుషుడు చేసే పని వీడు చేస్తూ ఉంటాడు. ఇంకా రకరకాలుగా ఇలాగా వీళ్ళకి కూడా సెపరేట్ చర్చిలు. అసలే సెపరేట్ చర్చిలు, సెపరేట్ ప్రీచర్స్ వీళ్ళ కోసం అంటూ బైబిల్లో ఎక్కడా కూడా రాయబడలేదు. స్వలింగ సంపర్కులు కూడా నిషేధింపబడతారు. ఇంకా మనం ఇదంతా అపాస్టసీ గురించి చూసాం. ఇంకా రెప్రోబేట్స్ గురించి వద్దాం. రెప్రోబేట్స్ అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో 5, 6, 7లో చూస్తే 3 సార్లు భ్రష్టులు కావద్దు, భ్రష్టులు కావద్దు, భ్రష్టులు కావద్దు అంటది. భ్రష్టత్వం అనేది అపోస్టసీ అంటే మత భ్రష్టత్వం అనేది రకరకాలుగా చర్చిలకి, మనుషులకి, యూనివర్సిటీల్లోనూ, ఎల్జీబీటీక్యూలో ఈ విధంగా అపాస్టసీ అనేది చెప్పుకున్నాం. కానీ ఇది ఇండివిజువల్కి భ్రష్టత్వం అంటే మనుషుల్లో ఈ భ్రష్టత్వం అనేది ప్రవేశిస్తుంది. విశ్వాసుల కోసం మనం మాట్లాడుతున్నాం. చదువుదామా? 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎవరికి వాడే. విశ్వాసులరా, మీరు భ్రష్టులు కాని ఎడల, అంటే మీలో దిగజారుడుతనము, అవినీతి, విశ్వాసహీనులు కాకుండా ఉండే విధముగా ఉంటే మీరు క్రీస్తులో ఉన్నారని మీరు ఎరగండి. మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకోవాలి, తెలుసుకున్నారని మేము నిరీక్షిస్తున్నాం అన్నాడు పౌలు. 7వ వచనంలో మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించున్నాం. మీరు ఒకవేళ మమ్మల్ని భ్రష్టులు అనుకున్నప్పటికీ మీరు భ్రష్టత్వంలో ఉండకూడదు, మీరు ఉండాలి. అంటే దీన్ని కేజీవి వెర్షన్లో రిప్రోబేట్స్ అన్నాడు. డోంట్ బి రిప్రోబేట్స్. ఒక కొత్త వర్డ్స్ని మీకు ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. రిప్రోబేట్స్. 2 కొరింథీయులు 13:5లో మెయిన్గా మనం 5, 6, 7లో రిప్రోబేట్స్ గురించి చూస్తాం. ఇంకో చోట 1 కొరింథీయులు 9:27లో ఇక్కడ కూడా రిప్రోబేట్ అనే మాట ఉంది. పౌలు గారు అంటారు,
గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ, గాలిని కొడితే ఏముండదు కదా, నథింగ్ వి విల్ గెట్ బై బీటింగ్ ద ఎయిర్. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే బ్రష్ ఉన్నాయి పోదునేమని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను. పౌలు గారు అంటున్నాడు, నేను నా శరీరాన్ని అలగొట్టుకుంటున్నాను. ఉపవాసాలు చేస్తున్నాడో, లేకపోతే ఎక్కువ కాలము ఆహారం తినకుండా ఉంటున్నాడో, ఆ, ఈ విధముగా ఆయన ఏ విధంగా నలగొట్టుకుంటున్నాడో రాయలేదు కానీ, నా శరీరాన్ని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను బ్రష్డ్ కాకుండా ఉన్నట్టుగా. అందువల్ల ప్రీచర్ అంటే ఏదో దైవజనుడు, వీడు గొప్పడు, టీవీల్లో వచ్చే ప్రీచర్స్ అంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళు అని మనం అనుకోకూడదు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది 25 ఏళ్ళు ఉన్నటువంటి చార్లెస్ టెంపుల్టన్, జెర్రీ డేవిడ్, బార్కర్కి 25 ఏళ్ళు ప్రీచింగ్ సర్వీస్ ఉండే మాకు అక్కర్లేదు బాబు ఈ క్రైస్తవత్వం అని మతభ్రష్టత్వం చెందారు. ఎందుకు వాళ్ళు ఏదో ప్రవేశించింది డబ్బాశ, ధనమో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలంలాగా ఎవడో డబ్బు ఆశించాడో, లేకపోతే డబ్బులు మాతో పాటు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు మేము రాలేదని అనుకున్నారు ఏంటో, మొత్తానికి వాళ్ళు మతభ్రష్టులు అయిపోయారు, ఫైనల్గా భ్రష్టులు అయిపోయారు. కొరింథీయులకు రాసిన పత్రిక 9:27లో పౌలు గారు, నేను భ్రష్టుని అయిపోతానేమో, ఇతరులకు నేను బోధిస్తున్నాను, బోధకుని కదా, అందుకు నేను బోధించేవారు చాలా కేర్ఫుల్గా ఉండాలి, మరింత శిక్షకు గురవుతారు జడ్జిమెంట్లో. కాబట్టి బోధకుడు బోధకుడు మీలో చాలా మంది కాకుండా ఉండండి అంటాడు ప్రభు. బోధకుడు అనేవాడు సరిగ్గా ఉండాలి. ఇప్పుడు నేను సపోజ్ నేను భ్రష్టుని అనుకోండి, ఐ కాంట్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ మోస్ట్ పవర్, విత్ ద హోలీ స్పిరిట్. ఏదో కథ కమిష్ చిన్న చిన్న చెప్పేసి వదిలేయటం. సో ఇతరులకి నేను బోధిస్తున్న తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని అదుపు, శరీర కోరికలే కదా భ్రష్టత్వంలోకి గెంటేస్తాయి. నేత్రాశ, జీవపడంబము, ఇవన్నీ కూడా ఈ ప్రీచర్స్ని, ధనాశ, ఇవన్నీ కూడా దేవుని నుంచి దూరంగా సాతాను చేసేస్తుంది వాడిని. అంటే బోధించిన తర్వాత బోధకుడిగా ఉండి కూడా సాతాను ద్వారా మతభ్రష్టత్వం చెందడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. అవిశ్వాసాన్ని సృష్టించేవాడు శాటన్. దేవుని నుంచి తప్పుగా వెళ్ళిపోయేవాడు పడిపోతాడు, మోక్షాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అందుకనే సువార్త ప్రకటించే వారికి స్వీయ క్రమశిక్షణ ఉండాలి. ఆ మాటకు వస్తే ప్రతి ఒక్కరికి కూడా, డిసైపుల్స్కి, క్రిస్టియన్స్ కానోళ్ళకి, క్రిస్టియన్స్కి, అందరికీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్. ఒక మందు తాగాలి, బ్రాందీ తాగాలి, డ్రగ్స్ పుచ్చుకోవాలని ఆశ ఎవరైనా నీకు పెట్టినా ఆశలోకి వెళ్లకుండా సెల్ఫ్ కంట్రోల్. మా అమ్మ నాన్న చెప్తారని కాదు కానీ సెల్ఫ్ కంట్రోల్. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను హార్డ్ డ్రింక్స్ పుచ్చుకోలేదు. అది మా అమ్మ నాన్నలు చెప్పిందని నేను చెప్పను. నాకు ఉండేటువంటి నా భక్తి, నా యొక్క నాకు ఉండేటువంటి లిమిట్స్, నాకు ఉండేటువంటి ప్రమాణాలు బట్టి నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ టుక్ టిల్ సో ఫార్ ద హార్డ్ డ్రింక్స్ ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ఆల్సో. ఐ నెవర్ డిడ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్రైమ్స్. ఐ నెవర్ డిడ్ బీట్ ఎనీబడి. ఎవరిని కూడా నేను ఎప్పుడు కొట్టలేదు రౌడిజంగా వెళ్ళి. ఇవన్నీ ఏంటంటే ఎలాగొస్తాయి అంటే మనకి స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. సా మనము ఆ విధముగా క్రైస్తవులైన వాళ్ళు మనం సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి. బోధకుడైతే బోధించే విధానంలోనూ, విశ్వాస అయితే తన ప్రవర్తనలోనూ క్రమశిక్షణ కలిగి ఉండాలి. మన సాక్ష్యాలు కూడా దెబ్బతింటాయి. మన సరైన నేను బోధకుడిని, నా సాక్ష్యం సరిగ్గా లేదనుకోండి, విజయనగరం వాళ్ళు నన్ను వెలేసేస్తారు, హైందువులు కూడా వెలేసేస్తారు, క్రైస్తవులు మీరు వెలేసేస్తారు. సాక్ష్యం సరిగ్గా ఉండాలి. సాక్ష్యం సరిగ్గా లేకపోతే మన ఈ ఈ యొక్క రిప్రోబేట్స్ అంటే భ్రష్టులకు సాక్ష్యం సరిగ్గా ఉండదు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ టెస్ట్ మనీ. స్వయం క్రమశిక్షణ అంటే దేవుని అనుగ్రహమును పొందడం అనేది కాదు. మనము స్వచ్ఛమైన మనసాక్షి ఉండాలి. ఆ మనసాక్షి ఉంటే ఆటోమేటిక్గా దేవుని అనుగ్రహం వస్తుంది. సో మనము వీఆర్ రన్నింగ్ ద రేస్. విశ్వాసపు యాత్రలో పడిపోకుండా ఉండడానికి మనము భ్రష్టులు కాకుండా ఉండవలెను. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. నేను భ్రష్టుడిని కాకుండా ఉండే విధముగా, నేను ఇతరులకు బోధించి భ్రష్టుడిని అయిపోకుండా ఉండే విధంగా నా శరీరాన్ని నేను నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటానని పౌలు అన్నాడు. అయితే పౌలు ఏ విధముగా లోపరుచుకున్నాడో శరీరాన్ని చెప్పలేదు కానీ
ప్రముఖ మార్టిన్ లూథర్ గారు ఫాదర్ ఆఫ్ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్, ఫాదర్ ఆఫ్ నేషన్, మహాత్మా గాంధీజీ అని అంటాం. ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్కి, ప్రొటెస్టెంట్ సంస్కరణకి పితామహుడు డాక్టర్ మార్టిన్ లూథర్. ఈ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు మామూలుగా కాదు, పిహెచ్డీలు చేశాడు థియాలజీలో. ఆయన 1483 నుంచి 1547, ఆ శతకం చూడండి, మనం 2000లో ఉన్నాడు. సుమారు 5,500 సంవత్సరాల క్రిందట ఆ, ఈయన ఆ, ఈ మత సంస్కరణలు తెచ్చి ఆ రోమన్ కేథలిక్లు చేతుల్లోంచి బైబిల్ తీసుకొచ్చి, మంచి పనుల వల్ల రక్షణ కాదు, యేసు రక్తం ద్వారా, యేసు విశ్వాసం ద్వారా, దేవుని వాక్యం ద్వారా రక్షణ అనేది ఈ యొక్క సూత్రాలని బయటకు తీసుకొచ్చాడు. అంటే సత్యాలు ఆ, 1547, 1545 వరకు కూడా, మార్టిన్ లూథర్ చెప్పే వరకు కూడా బైబిల్ బహిర్గతమయ్యేది కాదు, కొంతమంది దగ్గరే ఉండేది. ఈయన ఈ సంస్కర్త గారి గురించి ఒక మాట చెప్తాను. ఈయన సన్యాసిగా పెళ్లి చేసుకోకుండా చాలా కాలం ఉన్నాడు, అంటే చివరిలో చేసుకున్నాడు అనుకోండి. ఈయన సన్యాసిగా ఉన్నటువంటి సమయంలో తన శరీరాన్ని కొరడాలతో కొట్టుకునేవాడట. ఏంటంటే శరీరపు కోరికలు వస్తాయి కదా, ఏదో వ్యభిచారం చేయాలని, తాగాలని, డ్రగ్స్ పుచ్చుకోవాలని, ఇతరుల మీద కోపము, ఉగ్రత చూపించాలని. ఇప్పుడు ఆమ్, యుద్ధం వచ్చింది, దాని కారణం ఏంటి? కోపం. మన వాళ్ళని చంపేశారు, వాళ్ళని చంపేయాలి, రెవెంజ్, పగ తీర్చుట నా పని, ఆ, యెహోవాదే యుద్ధం అని ఇంకెవరు అనరు. వెళ్ళిపోండి, చంపేయండి, నరికేయండి. అంటే దట్ ఈవిల్ థాట్స్ విల్ కమ్ ఇన్ ద పీపుల్ వన్ సిన్ ఈస్ కమిటెడ్, వన్స్ సిన్ ఈస్ కమిటెడ్ ఇన్ దెమ్. అది ఎవరు చేశారో, వాళ్ళు చేశారా, మనం చేశారా, మనం చెప్పలేం. కానీ మార్టిన్ లూథర్ గారు తన సిన్ చేయకుండా ఉండేటువంటి విధముగా ఆమ్, శరీరాన్ని నిలగొట్టుకునేవాడు. తన పాప భీతి అనేది తనకు ఆ, భయాన్ని ఇచ్చేది కాబట్టి ఆయన శరీరాన్ని కొరడాలతో కుట్టుకోవటమే కాకుండా, ఉపవాసం మనం అయితే ఒక రోజు లెంటు 40 అంటాం, ఆయన దీర్ఘకాలం ఉపవాసాలు చేసేవాడు. కఠినమైనటువంటి స్వీయ శిక్షణలో కూడా పాల్గొంటూ ఉండేవాడు. దీన్ని స్వయం క్రమశిక్షణ, ఇంగ్లీష్లో చక్కటి పదం ఉంది దానికి, సెల్ఫ్ ఫ్లాజలేషన్. సెల్ఫ్ ఫ్లాజలేషన్, సెల్ఫ్ పనిష్మెంట్. ఎవడో పనిష్మెంట్, దేవుడు పనిష్మెంట్ ఇవ్వడము, కోర్టులు పనిష్మెంట్ ఇవ్వడం, బయట వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వడం కాదు, తనకు తానే శిక్షించుకోవడం. తప్పైతే తనకు తానే పనిష్ చేసుకోవడాన్ని సెల్ఫ్ ఫ్లగలేషన్ అంటారు, ఫ్లాజలేషన్. ఇప్పుడు ఆయన శీతాకాలపు రాత్రుల్లో మంచుల్లో పడుకునేవాడంట. అంటే శరీరాన్ని కొరుక్కు తినేటువంటి మంచులో పడుకుండడం కూడా తన శరీరాన్ని శిక్షించుకోవడం. ఏమి వస్త్రాలు వేసుకోకుండా ఏదో అండర్వేరో బనియన్ వేసుకుని మంచు కురిసే రాత్రిలో బయట పడుకోవడము, ఎక్కువ ఉపవాసాలు చేయడం వల్ల తన శరీరాన్ని నల్లగొట్టుకునేవాడట. సో ఆ, మరి సరే బలమైన అప్పుడు ఏదో తనకు ఏదో శరీరంలో ఏ కోరికలు, సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి సహజం వస్తాయి, అవి కూడా రాకూడదు అనేటువంటి విధానంతో, అపరాధ భావంతో ఈ విధమైనటువంటి స్వీయ శిక్షణలు, పద్ధతులు ఆయన పాటిస్తూ ఉండేవాడట. అయితే తర్వాత మా విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే మీరు రక్షింపబడతాడు, యేసు రక్తమే మనం పరిశుద్ధులుగా చేస్తుంది, కఠోరమైనటువంటి శ్రమల వల్ల కాదని, గ్రాడ్యువల్గా వయసు పెద్ద అయ్యేటప్పటికి ఆయనకి ఒక గొప్ప దైవికమైనటువంటి జ్ఞానం వచ్చింది. ఇది మార్టిన్ లూథర్ గారు పౌలు లాగా ఆ, మా మా శరీరాన్ని అలగొట్టుకున్నాడు. పౌలు గారు 1 కొరింథీయులు 9 అధ్యాయం 27 వచనంలో, ఇతరులకు ప్రకటించిన తర్వాత, నేను బోధించిన తర్వాత నేనే రిప్రోబేట్ని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను అలగొట్టుకుని దాన్ని లోపరుచుకుని. ఇక్కడ మార్టిన్ లూథర్ గారి జీవితంలో ఇవన్నీ జరిగాయి. ఆయన రిప్రోబేట్ అవ్వకుండా కొరడాలతో కొట్టుకునేవాడు, ఆ, ఉపవాసాలు దీర్ఘకాలం చేస్తూ ఉండేవాడు, మంచులో పడుకుంటూ ఉండేవాడు, తనను తాను సెల్ఫ్ ఫ్లజలేషన్ చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత ఆయన బోధించింది ఏంటంటే, ఆ, మీ యేసు రక్తం మిమ్మల్ని పాపముల నుండి రక్షిస్తుంది, మీరు యేసును పూర్తిగా విశ్వాసంలో ఉండాలని చెప్పాడు. ఎపాస్టసీ, రిప్రొబేట్కి తేడా ఏంటంటే, ఎపాస్టసీ అనేది అనేకుల్లో సంఘాల్లో ఉంటుంది, ప్రీచర్స్లో ఉంటుంది, విశ్వవిద్యాలయాల్లో ఉంటుంది. ఎల్జిబిటిక్యూ అంటేనే అపోస్టసీ. ఈ విధంగా అపోస్ట్. రెప్రోబేట్ అంటే అది అంటే అపోస్టసీలో బిలీవింగ్ సిస్టమ్స్ నుంచి, నువ్వు దేన్నైతే, ఏ విశ్వాసాన్ని అయితే నమ్ముతున్నావో ఆ విశ్వాసంలో కొంతకాలం నడిచిన తర్వాత
ద్రోహిలాగా మారిపోయి వెళ్ళిపోవడం. ఇస్కరియోతు యూద యేసుని నమ్మలేదు, బిలీఫ్ సిస్టంలోంచి తొలగిపోయాడు. ఆ, మరి రిప్రోబేట్ అంటే ఏంటంటే ఇది వ్యక్తులకు సంబంధించింది. ఒక బ్యాడ్ క్యారెక్టర్ని రిప్రోబేట్ అంటారు. రిలీజియస్ విషయాల్లో యేసు ప్రభువుని ఆ, విస్మరించేవాడు రిప్రోబేట్. అక్కడ భ్రష్టత్వంలో పూర్తిగా రిప్రోబేట్స్ జనరల్గా సంఘాల్లోనే ఉంటారు. బ్రష్లు వాళ్ళు మిగతా వాళ్ళని కూడా బ్రష్లు చేయాలని చూస్తూ ఉంటారు. భ్రష్టాచారి అంటారు హిందీలో. భ్రష్టాచారి అంటే ప్రొఫెసర్ కాదాడు. భ్రష్టాచారి అంటే పడిపోయినవాడు, ద్రోహి, దుర్మార్గుడు, దుష్టుడు అని అర్థం అనమాట. ఆ విధముగా రిప్రోబేట్స్ ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ రిప్రోబేటు ఎపోస్టసీ రెండు పదాలు కూడా సమానమైన అర్థం వస్తున్నప్పటికీ అపోస్టసీ అంటే పూర్తిగా తొలగిపోవడం. రిప్రోబేట్ అంటే అవినీతిపరుడుగా, దుర్మార్గుడిగా ఉండి ఉండడం. రిప్రోబేట్స్ యేసుప్రభుకి ఇష్టం ఉండదు. అపోస్టసీ విశ్వాసం ఉండదు. ఆ, టెంపుల్ టన్ ఉన్నాడు అనుకోండి, ఆయన పూర్తిగా ఆ, వదిలేస్తాడు. డాన్ మార్కర్ పూర్తిగా వదిలేస్తాడు ఎపోస్టసీ. జెర్రీ డీవిట్ పూర్తిగా 25 ఏళ్ళు చర్చ నడిపి యేసుప్రభు ఎవడో నాకు తెలియదు అన్న విధానంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇవన్నీ ఇస్కరియోతు కదా, యేసుప్రభు ఎవడో నాకు తెలియదు అంటే వీళ్ళందరూ విశ్వాసులే సమ్మా. అందువల్ల మీరు ఏదో బోధించేవాడు చాలా గొప్పోడు, వాడికి డబ్బు ఉంది, అయ్యగారు అమ్మగారు అనుకునేవాళ్ళు వాళ్ళంతా దేవునికి రిప్రజెంటేటివ్స్ అనుకోక్కర్లేదు. యు ఆర్ ది మన చర్చ్ ఆఫ్ గాడ్లో ఏం బోధిస్తాం? యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, మీరు దేవుని ఆలయమే అన్నారు. అదేవిధంగా యు ఆర్ ది హోలీ ప్రీస్, కింగ్లీ ప్రీస్, మీరు కూడా పాస్టర్లతో సమానంగా ఆ యొక్క పరలోకంలో ఆ పరలోక విందును బహుమానాలని మీరు ఆనందిస్తారని చెప్తా. అంగీ వేసుకున్నంత మాత్రాన్ని పరిశుద్ధాత్మ చేయదు, వెలుగుదోత అయిపోడు. అందువల్ల దిస్ ఇస్ ఆల్ అవర్ క్రియేషన్. సో మరి టెంపుల్ టన్కి బిల్లి గ్రాహం గారితో పాటు ఉన్న, ఆయనతో పాటు సేవ చేసిన బయటికి పోయాడు. యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పటికీ భ్రష్టుడైపోయాడు ముందు. ఆడు ముందుగా మత భ్రష్టత్వ మతాన్ని కూడా అంటే యేసుప్రభుని కూడా వదిలేసుకున్నాడు. ముందుగా భ్రష్టుడైపోయాడు. సో రిప్రోబేట్స్ అనేది దిగజారుడుతనానికి, దుష్టుడికి, అవినీతిన పరుడైన భక్తుల్ని చూపిస్తుంది. దేవుని చేత తిరస్కరింపబడతాడు, మోక్షానికి కూడా అనర్హుడైపోతాడు. దేవుడు వాడిని కూడా తిరస్కరిస్తాడు. సో రిప్రోబేట్కి ఇంకొక ఉదాహరణ చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16లో ఏసావు కథ ఉంటుంది. అందరితోని మీరు సమాధానంగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి, ప్రభువు పరిశుద్ధత లేకుండా చూడని ఎవరో చూడలేడని 14లో చెప్తాడు. 15వ వచనం, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైతే పోదరేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడు, రిప్రోబేట్ ఇక్కడ వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే ఈ వాక్యం నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే మనలో దేవుని కృపను పోగొట్టుకునే విధముగా చేదైన వేర్లు మొలుస్తూ ఉంటాయన్నమాట. అది అది మనీ అవ్వచ్చు, ఫేమ్, ఇతరులు సంపాదించుకున్నారు, మనీ సంపాదించుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు. బలమైనటువంటి రూట్స్ లేకపోవడం వల్ల మనలో యేసుప్రభు యొక్క ఆ యొక్క రూట్స్ అంటే ఆ యొక్క వేర్లు లేకపోవడం వల్ల వేర్లు మన వేర్లు చేదైపోతాయి, చేదైన వేర్లు అయిపోతాయి. అప్పుడు చేదైన వేర్లు వస్తే అవిశ్వాసం వస్తుంది, అవిశ్వాసం వస్తే భ్రష్టులు అవుతాయి. మతం కూడా వదిలేసుకుంటారు. చాలా మంది మతాలను వదిలేసుకుంటున్నారు ఈ రోజుల్లో. మీరు గమనించుకోండి. ఏదో మనం ఇంతకాలం కూడా క్రైస్తవులుగా ఉండి గట్టి విశ్వాసంలో ఉన్నామంటే ఆ దేవుని యొక్క సహాయము, పరిశుద్ధాత్ముడు మనల్ని ఎల్లవేళ్ళ మన యొక్క నిగ్రహ శక్తి బట్టి మన యొక్క ఆ, ఆయన కాపుదల్లో మనకు ఆయనకి ఇష్టలుగా ఉన్నాం కాబట్టి ఆ విధంగా ఉంచగలుగుతారు. చాలా మందిని మీరు లోకంలో చూడండి, చాలా మంది క్రైస్తవులను చూడండి, చాలా మంది పాస్టర్లను చూడండి, వాళ్ళు అనుకునే సాధించలేకపోతే వదిలేస్తారు. ఒక పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును కూడా అమ్మేసుకున్నాడు ఏషావు. ఓన్లీ ఫర్ ఎ ప్లేట్ మీల్స్ అతను వెళ్ళిపోయాడు. ఆ, తర్వాత రిపెంట్ అయ్యాడు సుమా. 17వ వచనంలో, కన్నీళ్లు వీడ్చుచు తన ఆశీర్వాదం మళ్ళా రమ్మన్నా రాలేదు. ఈ మార్టిన్ లూథర్ గారు రిప్రోబేట్కి ఏం చేశాడో చూసాము. ఆ, ఇక్కడ ఏసావు కూడా ఎబ్రి 12లో రాసినటువంటి దాంట్లో రిప్రోబేట్, భ్రష్టుడు అయిపోవడం. మార్టిన్ లూథర్ గారు భ్రష్టుడు ఎప్పుడు అవ్వలేదు.
భ్రష్టుడు అయిపోతానేమో అని శరీరాన్ని కొరడాలతో కొట్టుకున్నాడు. అదేవిధంగా పౌలు గారు కూడా శరీరాన్ని కొరడాలతో కొట్టుకున్నారు. మన చిన్న ఆ, పిన్ను గుచ్చుకుంటేనే ఇబ్బందే, మరి చాలా బాధపడిపోతాం కొరడాలతో కొట్టుకోవడం. యేసుప్రభు కలవరగిరి మీద ఆ రోమీలు కొరడాలకి కొంకీలు లాంటి కొరడాల చివరి కొంకీలు లాంటి దాంట్లో ఒక కొరడా కొడితే ఇంచుమించు 4-5 చోట్ల చర్మం చీలిపోయేటువంటి కొరడాలను ఉపయోగించారు వాళ్ళు. మరి యేసుప్రభు ఎంత మన కొరకు ఆ కొరడాల్లో దెబ్బలను తిన్నాడు, శిలుమ్రాన్ని మోసేటప్పుడు రక్తాలు, పెయిన్ఫుల్ సఫరింగ్ కదా, మనము పెయిన్ ఏమీ భరించట్లేము. ఏదో అనారోగ్యం అయి కాలు ఇరిగి చెయ్యి ఇరుగు సర్జరీ అయితేనే మనకి బాధ, అది కూడా తెలియకుండా అనస్థీషియా ఇచ్చేస్తారు, మత్తు పదార్థం ఇస్తారు డాక్టర్లు. సో పెయిన్లెస్ థింగ్స్కే మనము ఎక్కువగా ఇష్టపడతా ఉంటాం. కానీ మార్టిన్ లూథర్ గారు పెయిన్ఫుల్ ఫీల్ అయ్యాడు. అదేవిధంగా ఇక్కడ బ్రష్డ్ అయిపోయాడు ఏషావు. ఇంకా మరి ఆశించి బ్రష్డ్ అయిపోయాడు. సో మనం అందరం కూడా ఇవన్నీ మనకు తెలియని విషయాలు కాదు. ఆశీర్వాదాలు పొందాలనే మనము ఈ మతంలో విశ్వాసంలో ఉన్నాం. పరలోక ఆశీర్వాదాలు రావాలని మనం కోరుకుంటున్నాం. మనమందరము కూడా ఈ పరీక్షల్ని నెగ్గాలి. ఈ అన్నిటిలోనూ మనము ఆ, మన ఆ, ఈ దేవునికి ఇష్టలుగా జీవించాలి. మనం దేవాలయము అని మనము పరిశుద్ధాత్మకు దేవాలయమై ఉన్నామని, ఆలయమై ఉన్నామని మీరు ఎరగండి అన్నాడు. మీరు విలువ పెట్టబడి కొనబడినటువంటి వారు కనుక దేహంతో మయంపరచండి అన్నాడు. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైసెస్ 1 కొరింథీయులు 6:19-20 ఉంది. ఈ విధముగా మన శరీరాలను మనం అదుపులో ఉంచుకోవాలి. సామెతలు 4:23-24 మీ మీ కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్. మీ హృదయంలోంచే వస్తాయి అన్నీ కూడా, ఈ ఆలోచనలు, ఈ అన్నీ కూడా. అందుకే నువ్వు ఈ హృదయాన్ని ఆ, పూర్తిగా నువ్వు స్వాధీనంలో ఉంచుకో. ఆ, అది ఎందుకంటే హృదయం భద్రంగా కాపాడకపోతే ఇక్కడి నుంచి అనేకమైన చికాకులు వస్తాయి. మూర్ఖపు మాటలు నోటికి రానివ్వకము. మూర్ఖుడిగా మాట్లాడకండి. క్రైస్తవులైన వాళ్ళు ఇంట్లో కానీ బయట కానీ మూర్ఖపు మాటలు రానివ్వకండి. ఎందుకంటే మాటలు మూర్ఖంగా మాట్లాడితే ఆడ హృదయం తెలిసిపోతుంది, ఆడ ఎలాంటి వాడో తెలిసిపోతుంది. సో రిప్రోబేట్ అవ్వకుండా ఉండాలంటే కొరడాలతో కొట్టుకోవాలా, లేకపోతే చెల్లో పడుకోవాలా మంచులో, లేకుంటే కటికోపవాసాలు చేయాలంటే అలాంటివి ఏమీ చేయక్కర్లేదు. కానీ ప్రతిరోజు కూడా నువ్వు మా దేవుని ప్రార్థించు. ప్రతి సెకను, ఆ, ప్రతి గంట నువ్వు ఆయన్ను అడుగు. ధ్యానంలో గడుపు, ప్రార్థనలో గడుపు. మా దేవుని చిత్తము నా జీవితంలో నెరవేరబడే విధంగా నువ్వు ఆయన అడుగు. మరి నిన్ను దేవుడు దేవుడు మాత్రమే చూడగలుగుతాడు. ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఆయన వేడుకో, తప్పిదాలు వేడుకో. ఆయనతో మనకున్న సంబంధాన్ని నువ్వు సరిచేసుకో. అప్పుడే నువ్వు భ్రష్టుడు కాకుండా ఉంటావు. యేసుప్రభు దేవుడు తన శత్రువులకు దహించే అగ్ని. హెబ్రీ 12:29 ఉంది. యేసుప్రభు ఏదో ఆషామాషి వాడు అనుకోకూడదు. ఆ కాలంలో తెలుస్తుంది ఆ దహించే అగ్ని ఏంటో. అయితే తనను ప్రేమించే వారికి ఆయన అపారమైన ప్రేమను అందించేటువంటి తండ్రి. ఎఫెసీ 3:14-21. ఆయన మన పాపాలని మనం ఒప్పుకుంటే మనం అడగగానే త్వరగా క్షమించేటువంటి దేవుడు. మొదటి యోహాను 1:9. అయితే ఒక విషయము లోకాసు వార్త 18:8 ఒక మాట రాయబడింది. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఎవడైనా ఈ భూమి మీద విశ్వాసంతో ఉంటాడా? ఈ గొడవలు, యుద్ధాలు, శోధనలు, బాధలు, ఉద్యోగాలు, ఉద్యోగంలో శ్రమ, ఆకలి బాధలు, ఆకలి దప్పులు, గొడవలు, బాంబులు వేసేస్తారేమని సరిహద్దు ప్రాంతాల వాళ్ళు బాధపడుతున్నారు, భయపడిపోతున్నారు. నిద్రలేని రాత్రులు ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో. మరి ఈ ఈ విధమైన శాంతి సమాధానాలు లేనటువంటి దుస్థితిలో మన దేశం వెళ్ళిపోతుంది. మన దేశం గురించి ప్రార్థన చేయి. యుద్ధాలు సమస్య పోయేలాగిన శాంతి సమాధానాలు విరజిల్లులాగిన ప్రార్థన చేయి. లోకాసు వార్త 18:8 ఏమన్నాడంటే, ఇలాంటి అరాచక పరిస్థితుల్లో, రిప్రోబేట్స్ ఉండే పరిస్థితుల్లో, అపోస్టసీ విస్తరించుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ సత్యమని మీరు నమ్మేస్తున్నారు. అలా నమ్మొద్దు. మీకు ఆల్రెడీ యూఆర్ నాట్ ఆఫ్ నాలెడ్జ్డ్, ఫుల్లీ నాలెడ్జ్డ్. కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో అది మీకు తెలుసు. కాబట్టి ఆ విధంగా వెళ్ళండి. ఆయన బాధపడుతున్నాడు. ఇలాంటి రిప్రోబేట్స్, అపోస్టసీ, మతభ్రష్టత్వం, భ్రష్టులు ఉన్నటువంటి సమాజంలో క్రైస్తవులు కూడా కొంతమంది అలా ఉన్నారు. అలాంటి ఇలాంటి ప్రస్తుత సమాజంలో యేసు ప్రభు వస్తే కనీసము ఆ విశ్వాసం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆయన భూమి మీద
విశ్వాసులను కనుగొంటాడా అన్న అనుమానంతో క్వశ్చన్ మార్క్ వేసి వదిలేశాడు లోక. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసులను కనుగొననా, విశ్వాసాన్ని కనుగొంటాడా అంటే అంత భ్రష్టత్వము, భ్రష్టత్వము, అంత అపోస్టసీ, అంత విపరీతమైనటువంటి భ్రష్టులు క్రైస్తవుల్లోనే దూరిపోయారు, క్రైస్తవుల్లోనే అంత్యక్రీస్తులు దూరిపోయారు, క్రీస్తు విరోధులు ఉన్నారు. కాబట్టి ఏది సత్యమో ఏదో సత్యమో నీవే నీ మనసాక్షిని అడుగు. నీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము నువ్వు పోరాడుచుండవల్లని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను అని ఆ, మనకి ఆ, యూదా రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నాడు కనుక ఆయన ఇదిగో పాట మొదలు పెట్టుకున్నాం ఈరోజు. ఇదిగో నీ రాజు ఏ తెంచు వచ్చే కాలం చాలా సమీపంగా ఉంది. మనము బ్రతికున్న సమయంలోనే ఆయన వచ్చేయచ్చు, ఈరోజే రావచ్చు, లేకపోతే మనం అంతమైపోవచ్చు. ఓ బాంబు మన మీద పడింది అనుకోండి, రాజమండ్రి కూడా పెద్ద సిటీయే, ఓ బాంబు దగ్గర వేస్తే మనం పొద్దుటికల్లా మనం ఉండం. ఈ రాత్రి ఏదో మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం, యుద్ధకాలంలో ఉన్నాం. కేర్ఫుల్గా ఉండండి, రోజు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యు.